హాయ్ స్టూడెంట్స్, ఈరోజు కైనమెటిక్స్ ఆఫ్ మిషనరీలో మనం కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కైనమెటిక్ చైన్ అంటే ఏంటి అని అంటే ఏ కైనమెటిక్ చైన్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ కైనమెటిక్ పేర్ జాయిండ్ ఇన్ సచ్ ఎ వే దట్ ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ దెమ్ ఈజ్ కంప్లీట్లీ కన్స్ట్రెయింట్. దీన్ని ఇట్లా డిఫైన్ చేస్తాం. అసలు కైనమెటిక్ చైన్ అంటే కాంబినేషన్ ఆఫ్ కైనమెటిక్ పేర్ అని చెప్పేసి అన్నాం కదా. పేర్ అనేది ఏంటి అంటే టూ లింక్స్ కాంబినేషన్నే ఒక పేర్ అని అంటాం. అయితే వాటి మధ్యన రిలేటివ్ మోషన్ అనేది ఉంటే కనుక దాన్ని కైనమెటిక్ పేర్ అని అంటాం. అయితే ఇలాంటి కైనమెటిక్ పేర్ యొక్క కాంబినేషన్స్, నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్నే కైనమెటిక్ చైన్ అని అంటాం. అయితే వాటి మధ్యన ఉండే రిలేటివ్ మోషన్ కంప్లీట్లీ కన్స్ట్రైన్డ్ అని అంటారు. సో ఏంటి కంప్లీట్లీ కన్స్ట్రైన్డ్? ఈ కన్స్ట్రైన్డ్ మోషన్స్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి: కంప్లీట్లీ కన్స్ట్రైన్డ్, ఇన్కంప్లీట్లీ కన్స్ట్రైన్డ్ అండ్ సక్సెస్ఫుల్లీ కన్స్ట్రైన్డ్. వీటి గురించి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేను డిస్కస్ చేశాను. అయితే ఇక్కడ వీటి యొక్క రిలేటివ్ మోషన్ అనేది కంప్లీట్లీ కన్స్ట్రైన్డ్ అని అంటున్నాం. అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఒక పర్టిక్యులర్ మోషన్లోనే అది మూవ్ అవ్వడం జరుగుతుంది అని అర్థం. అయితే ఈ లింక్స్ అన్ని కైనమెటిక్ చైన్ కింద ఫామ్ అయ్యేవి కూడా చైన్ కింద ఫామ్ అయ్యే ప్రతిదీ కూడా కైనమెటిక్ చైన్ అవ్వదు. ఎందుకు అని అంటే వాటి మధ్యన ఖచ్చితంగా పర్టికులర్ మోషన్ అనేది, ఒక మూమెంట్ అనేది ఉండాలి. అయితే ఇక్కడ మనకి ఏ చైన్ అయితే కైనమెటిక్ చైన్, ఏ చైన్ అయితే కైనమెటిక్ చైన్ కాదు అని తెలుసుకోవడానికి ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసరికి L = 2p - 4 అండ్ సెకండ్ ఈక్వేషన్ ఏంటి అని అంటే L = 2/3 × j + 2. సో ఫస్ట్ ఈక్వేషన్లో మనకి L అంటే లింక్ అని అర్థం, P అంటే పేర్స్, నెంబర్ ఆఫ్ పేర్స్ అని అర్థం. అలాగే సెకండ్ ఈక్వేషన్లో L అంటే లింక్ అని అర్థం, J అంటే నెంబర్ ఆఫ్ జాయింట్స్ అని అర్థం. మనకి ఇచ్చిన ఫిగర్ ఏదైతే ఉందో, మనకి ఎగ్జాంపుల్గా ఇక్కడ కొన్ని ఫిగర్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఫిగర్స్లో ఏదైతే ఉందో, సో ఆ ఫిగర్స్లో మనం ఎన్ని పేర్స్ ఉన్నాయి, ఎన్ని జాయింట్స్ ఉన్నాయి, ఎన్ని లింక్స్ ఉన్నాయని మనం ఐడెంటిఫై చేయగలిగితే ఆ కౌంట్ అనేది ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మనకి ఆ ఫిగర్, ఆ చైన్ ఏదైతే ఉందో, ఫామ్ అయిన చైన్ అది కైనమెటిక్ చైనా కాదా అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో ఫస్ట్ ఫిగర్లో మనకి లింక్స్ అనేవి 3 ఉన్నాయి, పేర్స్ అనేవి 3 ఉన్నాయి. అంటే ఒక జాయింట్ దగ్గర ఖచ్చితంగా 2 లింక్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి కనుక సో అది ఒక పేర్ అవుతుంది కదా. సో ఆ విధంగా మనకి 3 పేర్స్ అనేవి ఉన్నాయి, అలాగే లింక్స్ వచ్చేసరికి 3 అనేవి ఉన్నాయి. సో ఈ విధంగా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం వల్ల ఏమైంది, మనకి వాల్యూ అనేది రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ అనేది తక్కువగా ఉంది, అలాగే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది ఎక్కువ ఉంది. అంటే రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్నమాట. సో దానివల్ల ఏంటి, ఇది కైనమెటిక్ చైన్ కాదు. సో ఎప్పుడైతే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ అవుతుందో అప్పుడు అది కైనమెటిక్ చైన్, వాటి మధ్యన ఒక రిలేటివ్ మోషన్ ఉంటుంది అని చెప్పచ్చు. అయితే కైనమెటిక్ చైన్ కాకపోతే ఏమవుతుంది అని అంటే అది ఒక స్ట్రక్చర్ కింద ఉండిపోతుంది. స్ట్రక్చర్ అంటే మనం ఎగ్జాంపుల్గా ట్రస్సెస్ అని చెప్పుకోవచ్చు. బ్రిడ్జెస్లో ఆ స్ట్రక్చర్ అనేది మనం చూస్తాం కదా. సో స్ట్రక్చర్కి మోషన్ అనేది, ఒక మూమెంట్ అనేది వాటి మధ్యన, ఆ లింక్స్ మధ్యన ఉండదు. సో దాన్ని స్ట్రక్చర్ అంటాం. దేనికైతే మూమెంట్ అనేది ఉండదు దాన్ని స్ట్రక్చర్ అని అంటాం. సో మనకి కైనమెటిక్ చైన్ అంటే వాటి మధ్య రిలేటివ్ మోషన్ ఉంటుందని చెప్పుకుంటున్నాం కదా. సో ఫస్ట్ ఫిగర్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ కైనమెటిక్ చైన్ అని చెప్తాం. అలాగా మన మిగతా ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వాటి యొక్క జాయింట్స్ కౌంట్ చేసి మనం ఈక్వేషన్లో వేసినట్లయితే సో ఏది కైనమెటిక్ చైన్, ఏది కైనమెటిక్ చైన్ కాదు అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఆ ఫిగర్స్ అనే కాదు, ఇంకెలాంటి ఫిగర్స్ మనకి ఇచ్చినా సరే దానికి అది కైనమెటిక్ చైనా కాదా తెలుసుకోవాలంటే ఆ ఈక్వేషన్స్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి తెలుస్తుంది.
నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మెకానిజం దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే దాని యొక్క డెఫినేషన్ ఫస్ట్ చదువుకుందాము. వెన్ వన్ ఆఫ్ ద లింక్స్ ఆఫ్ ఏ కైనమెటిక్ చైన్ ఈజ్ ఫిక్స్డ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ మెకానిజం. ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ ద మోషన్. Mechanism are of two types, simple and compound. A simple mechanism has 4 links such as slider crank mechanism. A compound mechanism is one which has more than 4 links. It may be made by according to 2 or more simple mechanism. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే మెకానిజం అంటే ఏంటి అనేది. ఇప్పుడు ఒక కైనమెటిక్ చైన్లో ఒక్క లింక్ ఫిక్స్ చేసినట్లయితే మిగతా అన్నీ కూడా ఈ లింక్ని ఏదైతే ఫిక్స్ చేసామో ఆ లింక్ని బేస్ చేసుకొని ఒక్క డైరెక్షన్లో మూవ్ అవ్వడం జరుగుతుంది. సో వాటి మధ్యన ఉండే రిలేటివ్ మోషన్ బట్టి ఒక మూమెంట్ అనేది అంటే ఒక అవుట్పుట్ మోషన్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఏదైతే అవుట్పుట్ వస్తుందో దాన్ని బట్టి ఒక పర్టికులర్ వర్క్ అనేది జరగడం అవుతుంది. సో ఈ ఇంటర్నల్గా ఏదైతే ఉందో దాని ఒక మెకానిజం అంటే ఒక పర్టికులర్ మూమెంట్ అనేది జనరేట్ అవుతుంది కనుక ఒక లింక్ ఫిక్స్ చేయడం వల్ల దాన్ని ఒక మెకానిజం అని అంటాం. సో మెకానిజంలో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి సింపుల్ మెకానిజం, అలాగే రెండోది కాంపౌండ్ మెకానిజం. సో సింపుల్ మెకానిజం అనేది ఏమి అంటామంటే ఒక 4 లింక్స్ ఒక కైనమెటిక్ చైన్లో ఒక 4 లింక్స్ ఉన్నట్లయితే దాన్ని సింపుల్ మెకానిజం అంటాము. దాన్నే మన స్లైడర్ క్రాంక్ మెకానిజం కూడా అనొచ్చు. అలాగే ఒక కైనమెటిక్ చైన్లో 4 కన్నా ఎక్కువ లింక్స్ ఉన్నట్లయితే దాన్ని కాంపౌండ్ మెకానిజం అంటాం. అయితే కాంపౌండ్ మెకానిజంలో 2 సింపుల్ మెకానిజమ్స్ అన్నా లేదా 2 కన్నా ఎక్కువ సింపుల్ మెకానిజమ్స్ అన్నా ఉండే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వర్షన్ ఆఫ్ మెకానిజం అనేది ఏంటి అంటే ఒక కైనమెటిక్ చైన్లో డిఫరెంట్ లింక్స్ని ఫిక్స్ చేయడం వల్ల మనకి డిఫరెంట్ అవుట్పుట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రోటరీ మోషన్ ఈజ్ కన్వర్టెడ్ టు ద రెసిప్రొకేటింగ్ మోషన్ ఆర్ రెసిప్రొకేటింగ్ మోషన్ ఈజ్ కన్వర్టెడ్ టు ద రోటరీ మోషన్. అలాగే సో ఇలా ఒక టైప్ ఆఫ్ మోషన్ నుంచి ఇంకో టైప్ ఆఫ్ మోషన్కి మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. మనకు అవుట్పుట్ మనకు కావాల్సిన అవుట్పుట్ మనం తీసుకురావడం కోసం డిఫరెంట్ లింక్స్ కనెక్ట్ చేయడం వల్ల మనకి డిఫరెంట్ అవుట్పుట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో వీటిని అంటే ఒక కైనమెటిక్ చైన్లోనే డిఫరెంట్ లింక్స్ కనెక్ట్ చేయడం వల్ల డిఫరెంట్ అవుట్పుట్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. సో దాని డిఫరెంట్ మెకానిజమ్స్ని మనం అవుట్పుట్ కింద మనం తీసుకురావచ్చు. సో దీన్ని ఇన్వర్షన్ ఆఫ్ మెకానిజమ్స్ అని అంటాం. దీంట్లో ముఖ్యంగా టైప్స్ ఆఫ్ కైనమెటిక్ చైన్ అండ్ దేర్ ఇన్వర్షన్స్ అంటే ఏవి మనకి మెయిన్గా యూజ్ అవ్వేవి ఏంటి అనేది దీనిలో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, యూస్ఫుల్ కైనమెటిక్ చైన్ హ్యావ్ 4 లోవర్ పేర్స్, ఈచ్ pair being either of sliding pair or a turning pair. There are 3 important kinematic chains. The inversions of these chains particularly many useful mechanism. సో ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి. సో ఇక్కడ ఏమంటున్నా అంటే ఇక్కడ 4 లోవర్ పేర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అంటే కైనమెటిక్ చైన్లో మనకు ఉండేది 4 లోవర్ పేర్స్ అనేది ఉంటుంది. అయితే అవి స్లైడింగ్ పేర్ అన్నా కావచ్చు లేదా టర్నింగ్ పేర్ అన్నా కావచ్చు. అయితే ఇక్కడ ఏమంటున్నాము, ద ఇన్వర్షన్స్ ఆఫ్ దీస్ చైన్స్ ప్రొవైడ్ మెనీ యూస్ఫుల్ మెకానిజమ్స్ అంటాం. సో వాటి యొక్క ఇన్వర్షన్స్ వల్ల మనకి డిఫరెంట్ యూస్ఫుల్ మెకానిజమ్స్ అనేవి అవుట్పుట్గా రావడం జరుగుతుందట. అయితే కైనమెటిక్ చైన్లో మెయిన్గా 3 ఇంపార్టెంట్ మెకానిజమ్స్ ఏంటి అని అంటే, ఒకటి 4 బార్ చైన్, ఒకటి
ఒకటి 4 బార్ చైన్, ఇంకోటి స్లైడర్ క్రాంక్ చైన్ అండ్ డబల్ స్లైడర్ క్రాంక్ చైన్ అండి. 4 బార్ చైన్ దగ్గరకు వచ్చేసినట్లయితే ఇక్కడ ఉండేవి అన్నీ కూడా టర్నింగ్ పేర్స్. అలాగే స్లైడర్ క్రాంక్ చైన్ దగ్గరకు వచ్చేసరికి మనకి నేమ్లోనే స్లైడర్ అని కనిపిస్తుంది కదండి, అంటే ఒక స్లైడింగ్ పేర్ ఉంటుంది, అలాగే రిమైనింగ్ 3 కూడా టర్నింగ్ పేర్స్ ఉంటాయి. అలాగే డబల్ స్లైడర్ క్రాంక్ చైన్ దగ్గరకు వచ్చేసరికి 2 స్లైడింగ్ పేర్స్ ఉంటాయి, అలాగే 2 టర్నింగ్ పేర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 బార్ చైన్. 4 బార్ చైన్ దగ్గరకు వచ్చేసరికి అంటే 4 బార్ చైన్నే క్వాడ్రాటిక్ సైకిల్ చైన్ అంటాం, ఎందుకంటే దాని షేప్ని బట్టి దాన్ని మనం అలా మెన్షన్ చేయడం జరుగుతుంది. అయితే ఇందులో ఏంటి అని అంటే 4 బార్ చైన్లో మనకి ఏదైతే 360 డిగ్రీస్లో రొటేట్ అవుతుందో, ఏ లింక్ అయితే 360 డిగ్రీస్లో రొటేట్ అవుతుందో దాన్ని క్రాంక్ లేదా డ్రైవర్ అని అంటాం. అలాగే ఏదైతే దానికి ఆపోజిట్గా ఉండే లింక్ ఏదైతే ఉందో దాన్ని ఫాలోవర్ ఆర్ రోకర్ అని అంటాం. అలాగే ఈ 2 లింక్స్ని ఏదైతే లింక్ కనెక్ట్ చేస్తుందో దాన్ని కనెక్టింగ్ మెంబర్, కనెక్టింగ్ రాడ్ ఆర్ కప్లింగ్ రాడ్ అని కూడా అంటాము. అలాగే ఏదైతే ఫిక్స్ అయి ఉంటుందో దాన్ని ఫిక్స్డ్ లింక్ అంటాము, లేదా ఫ్రేమ్ అని కూడా అనొచ్చు. సో అకార్డింగ్ టు ద గ్రాస్ ఆఫ్ లా ప్రకారంగా ఏంటంటే ఒక 4 బార్ మెకానిజం తీసుకున్నట్లయితే, ఒక 4 బార్ మెకానిజం తీసుకున్నట్లయితే దానిలో షార్టెస్ట్ లింక్ యొక్క లెంత్, అలాగే లాంగెస్ట్ లింక్ యొక్క లెంత్, ఈ టోటల్ ఏదైతే ఉందో అది రిమైనింగ్ లింక్స్ యొక్క టోటల్ మీద ఎక్కువగా ఉండకూడదు. సో అది ఆ వాల్యూ అనేది షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ ద సమ్ ఆఫ్ ద రిమైనింగ్ 2 లెంత్స్ ఆఫ్ ద అదర్ లింక్స్. సో మిగతా లింక్స్ టోటల్ మీద ఎక్కువగా ఉండకూడదు. అలా అయితే ఏమవుతుంది అని అంటే అది పర్ఫెక్ట్ మెకానిజం అవ్వదు అన్నమాట. సో గ్రాస్ ఆఫ్ లా మనకి అలా చెప్తుంది. సో ఇక్కడ మనకి 4 బార్ మెకానిజం అనేది లింక్ 4 బార్ చైన్ అనేది మనకి ఇది కనిపిస్తుంది కదండి. ఇది ఏదైతే ఉందో ఇది క్రాంక్ అంటాము, దీని ఆపోజిట్ ఉన్న ఇది రోక్ అని చెప్పేసి అంటాము. సో ఈ రెండింటిని కనెక్ట్ చేస్తుంది కదండి, సో దీన్ని కనెక్టింగ్ రాడ్ అని అంటాము. అయితే ఏదైతే 4 బార్ చైన్లో ఒక మెకానిజం ప్రొడ్యూస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక లింక్ అనేది ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేయకుండా వాటి మధ్యన మనం ఒక మూమెంట్ని జనరేట్ చేయడం అవ్వదు. సో ఇది ఫిక్స్డ్ లింక్. సో ఈ ఫిక్స్డ్ లింక్ దీన్ని లింక్ బేస్ చేసుకుని ఒక పర్టిక్యులర్ డైరెక్షన్లో ఇది మూవ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఇన్వర్షన్లో మనం ఏం చేస్తున్నామంటే దీంట్లో మనకి 4 లింక్స్ అనేవి ఉన్నాయి. సో ఒక లింక్ ఫిక్స్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. సో దాన్ని బట్టే కదండి ఇది ఒక పర్టిక్యులర్ డైరెక్షన్లో మూవ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ ఫస్ట్ ఇన్వర్షన్ ఎక్కువగా లోకోమోటివ్ వీల్స్లో మనం చూస్తాము. అయితే ఇక్కడ మనకి లింక్ 1 and 3 అనేవి క్రాంక్స్ అని పిలుస్తాము, ఎందుకంటే ఇవి 360 డిగ్రీస్లో మూవ్ అవడం జరుగుతుంది. అలాగే లింక్ 2 అనేది కప్లింగ్ రాడ్ అని చెప్తాను, లేదా కనెక్టింగ్ రాడ్ అని చెప్తాను, ఎందుకంటే ఫస్ట్ లింక్ అలాగే థర్డ్ లింక్ని కనెక్ట్ చేస్తుంది కనుక. అలాగే 4th లింక్ అనేది ఫిక్స్డ్ లింక్ అంటాము, ఎందుకంటే అది కంప్లీట్గా ఫిక్స్ చేసి ఉంటుంది కనుక. సో ఈ డయాగ్రామ్ గురించే మనకి ఇక్కడ మ్యాటర్ అనేది డిస్క్రైబ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ సెకండ్ ఇన్వర్షన్ దగ్గరికి వచ్చేసరికి బీమ్ ఇంజిన్ అని చెప్తాము. బీమ్ ఇంజిన్లో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ లింక్ 4 అనేది ఫిక్స్డ్ లింక్ కింద తీసుకున్నామండి. ఇక్కడ మనకి ఫిక్స్డ్ పొజిషన్ ఒక మెకానిజంలో ఫిక్స్డ్ పొజిషన్ ఎన్ని ఉన్నా దాన్ని ఒక లింక్ కిందే కన్సిడర్ చేస్తాము. సో ఇదొక లింక్ కింద అనుకోకూడదు. సో ఇక్కడ ఫిక్స్ అయ్యింది, ఇక్కడ ఫిక్స్ అయింది. సో ఫిక్స్డ్ లింక్ ఫిక్స్డ్ పొజిషన్స్ అన్నీ కలిపి ఒక లింక్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సో ఇది ఒక లింక్. అలాగే ఇక్కడ క్రాంక్ ఏదైతే ఉందో, క్రాంక్ అంటే చెప్పాను కదా రొటేట్ అవుతుంది 360 డిగ్రీస్లో రొటేట్ అయ్యేది, దాన్ని క్రాంక్ అని అంటాము. సో క్రాంక్ అనేది ఫస్ట్ లింక్, కనెక్టింగ్ సెకండ్ లింక్, అండ్ ఆసిలేట్ అవుతుంది కదండి ఇది థర్డ్ లింక్, ఫిక్స్డ్ అనేది ఒక ఫస్ట్ లింక్.
సో ఈ విధంగా ఇక్కడ బీమ్ ఇంజన్లో ఈ సెటప్ అంతా ఇది ఒక మెకానిజం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ రోటరీ మోషన్, క్రాంక్ యొక్క రోటరీ మోషన్ని ఎలా కన్వర్ట్ అవుతుంది అని అంటే రెసిప్రొకేటింగ్ మోషన్ కింద కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో బీమ్ ఇంజిన్లో మనం ఈ మెకానిజం ఎక్కువగా యూస్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్కి వచ్చేసరికి థర్డ్ ఇన్వర్షన్ దగ్గరకు వచ్చేసరికి ప్యాంటోగ్రాఫ్ అనేది ఎన్లార్జ్డ్ స్కేల్ అని చెప్పేసి అంటాము. ఎందుకంటే ఇది ఎక్కువగా డ్రాయింగ్స్లో యూస్ చేయడం జరుగుతుంది. అలాగే దీన్ని మనం ఎలక్ట్రికల్ లైన్స్ని అదే కరెంట్ ట్రాన్స్మిట్ చేయడానికి, ఎలక్ట్రికల్ లైన్స్ని చేంజ్ చేయడానికి ఇది యూస్ చేయడం జరుగుతుందండి. అలాగే మనకి సిజర్ మెకానిజమ్స్లో కూడా ఇది యూస్ చేయడం జరుగుతుంది. ఇలా డిఫరెంట్ వేస్లో దీన్ని ప్యాంటోగ్రాఫ్ అనేది యూస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే దీని యొక్క ఎన్లార్జ్డ్ అండ్ అంటే డిస్ప్లేస్మెంట్ స్కేల్ని బట్టి అంటే రెడ్యూస్ అవ్వచ్చు, అలాగే ఎన్లార్జ్ చేయొచ్చు. సో దాన్ని బట్టి మనం దాని పొజిషన్స్ని బట్టి మనం ఇది డిఫరెంట్ వేస్లో మనకి యూస్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దీనికి ఏంటి అంటే 5 లింక్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఫిగర్లో చూసినట్లయితే చూసుకోవచ్చు. సో దీని పొజిషన్స్ అనేవి మనం ఈజీగా చేంజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ ఇన్వర్షన్ దగ్గరకు వచ్చేసరికి వాట్స్ మెకానిజం అనేది ఏంటంటే వాట్స్ అనే సైంటిస్ట్ దీన్ని ఇన్వెంట్ చేయడం వల్ల ఈ మెకానిజంకి వాట్స్ మెకానిజం అని నేమ్ రావడం జరిగింది. అయితే ఈ సైంటిస్ట్ దీన్ని పిస్టన్ రాడ్ని గైడ్ చేయడానికి ఈ మెకానిజంని యూస్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి 4 లింక్స్ అనేవి ఉంటాయండి. అయితే ఫస్ట్ లింక్ అండ్ థర్డ్ లింక్ 2 లింక్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయి అండ్ ఒక లింక్ అనేది పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇక్కడ మనం లింక్ 2 చూసినట్లయితే థర్డ్ లింక్కి ఫస్ట్ లింక్కి కూడా పర్పెండిక్యులర్గా సెకండ్ లింక్ ఉండడం జరిగింది. అలాగే ఒక లింక్ అనేది కంప్లీట్గా ఫిక్స్డ్ లింక్. అయితే ఇక్కడ మనకి ట్రేస్ చేసే పాయింట్ ఏంటి అంటే డి అనే పాయింట్, ఏదైతే సెకండ్ లింక్ మీద డి అనే పాయింట్ ఉంది అది ట్రేస్ పాయింట్ అండి. సో ఈ ట్రేస్ పాయింట్ ఈ లింక్స్, ఈ లీవర్స్ అంటే ఇక్కడ మనకి లింక్ 3 అండ్ లింక్ 1ని లీవర్స్ అంటాము. అయితే ఈ లీవర్స్ ఇవి మూవ్ అయిన వీటి మధ్యనున్న మూమెంట్ని బట్టి మనకి ఏమవుతుంది అంటే ట్రేస్ పాయింట్ అనేది ఎగ్జాక్ట్ అంటే అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్గా మూవ్ అవ్వడం జరుగుతుంది. దీన్ని బట్టి పిస్టన్ మోషన్ అనేది ఉంటుంది. దీన్ని బట్టి పిస్టన్ మూమెంట్ అనేది ఉంటుంది. సో అలాగే ఈ మెకానిజం మనం ఎక్కువగా ఎక్కడ చూస్తాము అని అంటే కార్స్లో అది చూస్తాము. రేర్ వీల్ కనెక్ట్ చేసి దాన్ని గైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ మెకానిజం కార్స్లో కూడా యూస్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనం డిఫరెంట్ లింక్స్ని కనెక్ట్ చేయడం వల్ల ఈ 4 బార్ చైన్లో మనకు డిఫరెంట్ మెకానిజమ్స్ అనేవి అవుట్పుట్ కింద రావడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.